పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నాను కదా, జనసేన వాళ్ళు, అదేవిధంగా టీడీపీ వాళ్ళు, అందరూ అన్ని పార్టీల మహిళలు కూడా చాలా బాధపడ్డారు. పాపం ఒకళ్ళ చేతిలో నమ్మి భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నటువంటి ఆమె ఒకరిని నమ్మి, ఒక మోసగాడిని, ఒక వంచకుడిని నమ్మి వాడి చేతిలో తన జీవితాన్ని, తన ఆస్తిని కూడా పెడితే ఎంత దారుణం అండి అది. ఆమెకు న్యాయం చేయకపోగా తిరిగి ఆమె మీద లేని ఎక్కడో కేసు తీసుకొచ్చి పెట్టి, ఇక్కడ కాదు అప్పటికప్పుడే రాజస్థాన్ నుంచి పోలీసులు వచ్చేస్తారండి. ఇక్కడేమో మరి ఇన్ని అత్యాచారాలు చేసి, ఇన్ని అన్యాయాలు చేసి, ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడు రోడ్డు మీద బ్రహ్మాండంగా తిరుగుతా ఉన్నాడు. వాడేమో నిరపరాధా? అతనే తప్పు చేయలేదా? పాప మా అమ్మాయే తప్పు చేసిందా? ఇదే అండి మీ రాజ్యాంగం? ఇదేనా అండి ప్రజాస్వామ్య వ్యవస్థ? ఏం బాబు గారు, మిమ్మల్ని అడుగుతున్నానండి నేను. ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా మీ క్రింద వాళ్ళు మీరేం చెప్తే అదే వినేటువంటి వాళ్ళు. మొత్తం ఆ అధికారం మీరు కదండి. ఆంధ్ర రాష్ట్రం అంతా మీ పాలన మీ చేతిలో ఉంది. అట్లాంటిది మీరు ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో అక్కడ న్యాయం జరుగుతుందండి. అట్లాంటిది ఎందుకు సైలెంట్ ఉన్నారండి? ఇట్లాంటివి ఏదైనా మనకు సంబంధించిన మన బంధువులు ఎవరికైనా జరిగితే మనం భరించగలమండి? అసలు ఎంత బాధ కలుగుతుంది ఆలోచించండి బాబు గారు. మీ కొడుకేమో ఆ విధంగా ప్రవర్తిస్తాడు, మీరు చూస్తేనేమో ఈ విధంగా వెనకేసుకొస్తారు. ఇంకెట్లాగండి ఈ రాష్ట్రం ఏమైపోతుంది? కంచే చేను వేసినట్టుగా. కాపు ఏం చేస్తాడు? కాపాడవలసినటువంటి రక్షణ వ్యవస్థ ఈ విధంగా భక్షించే విధంగా తయారైపోతే ఆడపిల్లలకి న్యాయం ఎప్పుడు జరుగుతుందండి? ఆడపిల్లలే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి వర్గం కూడా మీ వల్ల ఎంత నష్టపోతున్నారో దయచేసి ఆలోచించండి. మీరు రైతులు, నిన్న మిర్చి రైతులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఎంత ఏడుస్తున్నారండి. వాళ్ళకి మద్దతు ధర లేదండి. కనీస ధర కూడా నువ్వు ప్రకటించకుండా వెళ్లకుండా ఊరుకున్నావే. అదేవిధంగా మిగిలినటువంటి అన్ని రంగాల్లో సరే మీరు హామీలు ఇచ్చారు. హామీలు ఇప్పుడు కాదు, 95 నుంచి నిన్ననే చూశానండి నేను. రాజశేఖర రెడ్డి గారు మీరు ఆ రోజు ఇచ్చినటువంటి హామీల లిస్ట్ అంతా అయితే సేమ్ ఇప్పుడు అట్లాగే ఉంది. మీ మేనిఫెస్టో మొన్న ఇచ్చినటువంటిది 2025 మేనిఫెస్టో ఎలా ఉందో 24లో ఇచ్చింది, సేమ్ అదే మేనిఫెస్టో. అప్పుడు కూడా అదే చెప్పారు, 20,000 ఇస్తాము, మహిళలకు ఇంత ఇస్తాము, నిరుద్యోగులకు అంత ఇస్తాము. సేమ్ లిస్టు మీరు కంటిన్యూ చదువుతూనే ఉన్నారు. అమల్లో మాత్రం ఒక్కసారి కూడా రాలేదు. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో నిలదీసి అడిగారు. అదేవిధంగా రోసయ్య గారు కూడా అదే లిస్ట్ అండి. మళ్ళా మీ లిస్టునే రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా అదే చేశారు. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చాక మీ లిస్టుని చదివారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చదివారు మీ లిస్టుని. ఇప్పుడు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీ లిస్టు, మొన్న మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా లిస్టు చదువుతున్నారు. లిస్టులంతా ప్రతిపక్ష పార్టీలు చదువుతున్నాయి, లేకపోతే వచ్చిన తర్వాత పాలనలోకి వచ్చాక చదువుతూ ఉన్నారు. మీరు మాత్రం ఏమీ చేయట్లా. మీరేం చేశారంటే ఈ అధికారాన్ని అడ్డం ఎప్పుడూ కూడా మీకు ప్రజలంటే గౌరవం లేదు, ప్రజలంటే ప్రేమ లేదు. అసలు ఇప్పటికి కూడా మీకు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం ఏంటో కూడా తెలియదు. అడ్మినిస్ట్రేషన్ లో మీరంత పూర్ నిజం చెప్పాలంటే అసలు ఒక మామూలు పార్టీలో కార్యకర్తను మీరు సీఎం చేసినా కూడా అతను చక్కగా పరిపాలించుకోగలడు మీ పార్టీలో. కానీ మీరు మాత్రం ఇంతవరకు మీ పరిపాలన అనేది ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి బాబు గారు మీకు నిజంగా కూడా మనిషిగా నేనైతే అసలు ఎప్పుడు అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఆ మనసుని ఎప్పుడో చంపేశారు. ఒక్కసారి చూడండి, కనీసం ప్రజలు వింటారని అని చెప్పి నేను చెప్తా ఉన్నాను, బాధతో చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదని, 14 లక్షల కోట్ల అప్పులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎన్ని ఉండాలి. మిమ్మల్ని బ్రతికిస్తుంది ఆ ఎల్లో మీడియానే కదండి. మీ వల్ల వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ వల్ల మీరు బతుకుతున్నారు. ఈ ఎల్లో మీడియాను విచ్చలవిడిగా ప్రజల్లో పంపించి అమాయకులైన ప్రజలనేమో నమ్మేటట్టు చేసి మోసపోయేటట్టు చేస్తా ఉన్నారు. ఏమండి, ఇది చివరి దశ వచ్చింది ఆ ఎల్లో మీడియాకి. మీకు కూడా చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఎన్నాళ్ళు అబద్ధాల పరిపాలన చేస్తాయండి. ఈ రోజు మీరు చెప్పండి, జగన్ గారి పరిపాలన రాష్ట్రం ఎంత ముందుకు దూసుకుపోయింది. జీఎస్టీ కట్టడంలో రాష్ట్రం భారతదేశంలో నంబర్ 1. 2 ఏళ్లు కరోనా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఎంత బాగా చూసుకున్నారండి. అదే కరోనా మీకు వస్తే మీరు చూస్తారా? మొన్న మీరేమన్నారు, ఇచ్చిన హామీలు ఇది నా వల్ల కాదని చేతులు ఎత్తేశారు. మీరే హామీలు ఇచ్చారు? 14 లక్షల కోట్లు అప్పులు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పారు. మరి అది అప్పుడు అంత చేశారని చెప్తూనే మరో ప్రక్క అన్ని హామీలు ఇచ్చారు. రాగానే ఇదిగో ఇన్ని అప్పులు ఉన్నాయి కనుక నేను ఏమండి